యూత్ అనేది ఎడ్యుకేట్ అవుతున్నారు అండ్ ఎడ్యుకేటెడ్ ఫర్ ఎక్స్పోర్ట్. దాట్స్ ద బిగ్ ప్రాబ్లం. యా డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఉంది అనుకోండి, ఎవ్రీబడి నోస్ దట్ ఐఐటి అయిపోగానే వాడు అమెరికా వెళ్ళిపోతాడు అనుకుంటాడు. అయితే ఇక్కడ జాబ్ టేకర్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ జాబ్ మేకర్స్? మనం కనుక సక్సెస్ఫుల్ గా జాబ్ టేకర్స్ కనుక చేయగలిగితే జాబ్ మేకర్స్ కూడా చేయొచ్చు. టేకర్స్ చేయొచ్చు కానీ మేకర్స్ ఎందుకు చేయలేరు? ఇప్పుడు అది చేయగలిగితే ఇది కూడా చేయొచ్చు. ఎందుకు జాబ్ టేకర్స్ గానే ఉండిపోతున్నారు, మేకర్స్ కి ఎందుకు మాట్లాడలేదంటే, చాలా మంది చాలా రకాల సమస్యలు ఎత్తుతారు. ఏమిటి అంటే ఎకానమీ బాగాలేదు అని చెప్పేసి, వ్యవస్థ బాగాలేదని చెప్పేసి, ఇది ప్రభుత్వాలే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, పిల్లలు బాగలేరని చెప్పేసి, వాళ్ళు తెలివితేటలని చెప్పేసి, తల్లిదండ్రుల అవధి లేదని చెప్పేసి, ప్రపంచ వ్యవస్థ మారిపోయింది అందుకోసం చెప్పేసి ఈ రోజు ఉద్యోగాలు రావట్లేదని చెప్పి అనుకుంటారు. కొంతవరకు నిజం, కొంతవరకు అబద్ధం. ఇది కాదు అసలు విషయం. ఏంటి అంటే, చదువుకునేవాడు చదువు గనుక సరిగా చదువుకుంటే ఈ సమస్యకు పరిష్కారాన్ని ఈజీగా తీయొచ్చు. ఇప్పుడు డాన్స్ నేర్చుకునేవాడు సరిగా డాన్స్ చేసుకుంటే ఆడియన్స్ దొరుకుతారు. జర్నలిస్ట్ అనేవాడు సరిగా చదువుకుంటే పేపర్ చదివేవాడు తప్పకుండా దొరుకుతాడు. డాక్టర్ సరిగా చదివితే పేషెంట్స్ ఆటోమేటిక్గా దొరికిపోతారు. సో బేసిక్ మూలమైనటువంటి సమస్య ఎక్కడుంది అంటే చదువులోనే. తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే చదవడంలోనే తప్పు జరుగుతుంది. అంటే మీరు లేదంటే మీరు అన్ని విషయాలను వదిలిపెడతారు. ఇదే ముఖ్యం. ఎందుకంటే చదువు అనేది ముఖ్యం, చదువుకోవడం అనేది ముఖ్యం, చదువులో ఎట్లా చేయాలనేది ముఖ్యం. దీన్ని కనుక సరిదిద్దే మిగతా అన్ని సరిదిద్దే అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా చదువు అంటే బుక్ నాలెడ్జ్ మాత్రమే చదువు అనేది ఒక ఐడియా అనేది ఉంది. చదువు అంటే అసలు కాలేజీలో అసలు విద్య నేర్చుకునే పద్ధతి కానీ, విద్య మొత్తం వాతావరణం కానీ, ఎట్లా చేయాలని దానికి విద్య అనేది ఎక్స్టెన్సివ్ గా చూడొచ్చు. చదువుకోవడంలో ముఖ్యంగా అసలు విద్యార్థి యొక్క రోల్ ఏమిటి, విద్యార్థి ఎలా చదువుకోవాలి, దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కూడా చేస్తే ఈ సమస్యకు ఈజీగా వెసలుబాటు దొరుకుతుంది, సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. విద్య అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఈరోజు. ఇండియాలోనే కాదు, మిగతా దేశాల్లో కూడా ఉంది. మనం ఈ రోజు ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఈ సమస్య మనకు తీవ్రంగా అనిపిస్తుంది, కానీ అక్కడ కూడా ఉంది. చదువును కనుక సరి చేయడం ఎలా, దీన్ని కూడా మనం ఆలోచించేది అంటే అతి తక్కువ ఖర్చుతోటి ఫాస్ట్ గా, చాలా తీవ్రంగా, చాలా వేగంగా చేయగలిగిన పద్ధతి, అతి తక్కువ సమస్యతో, అతి తక్కువ ప్రాబ్లమ్స్ తోటి, అతి తక్కువ పెయిన్స్ తోటి కూడా చేయొచ్చు. ఈ విషయాలు ఉన్నాయి పుస్తకాలలో, ఇవి లేక కాదు. మనకు అలవాటు అయిపోయింది, మనకి రోగం మనకు ఒకటి తగిలిపోయింది ఆల్రెడీ. మనం ఈ ఒక పద్ధతిని మనం నడుస్తున్నాం, అదే పద్ధతిని నడిపిస్తున్నాం. ఈ రోజు అన్ని రంగాల్లో మార్పు వచ్చింది. బ్యాంకింగ్ లో చూస్తే మొత్తం మారిపోయింది, పోస్ట్ ఆఫీస్ లో మొత్తం, ట్రాన్స్పోర్ట్ మారిపోయింది. ఒకటే ఇండస్ట్రీ మారింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనమాట. ఏంటంటే కాలేజీకి పోవాలి, అటెండెన్స్ రాయాలి, ఎగ్జామ్ రాయాలి, మార్కులు వస్తే సర్టిఫికేట్ వచ్చేస్తుంది, నీకు ఆటోమేటిక్ ఉద్యోగం వస్తుంది. లేదు, ఉద్యోగం ఎందుకు వస్తుంది? విద్యా విధానాన్ని మనం కనుక మార్చగలిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నేను పనిచేసేది ఈ ఫీల్డ్లో, నేను వర్క్ చేసేది ఈ ఫీల్డ్లో లాస్ట్ 25 years 30 years 25 సంవత్సరం 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను.